ఏదో సరదాగా రాసినటువంటి కథ కాదు. ఇది నిజంగా నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన. అప్పట్లో నాకు ఒక 6 ఏళ్ళు ఉండుంటాయి. మా అమ్మగారు ట్యూషన్లు చెప్తూ ఉండేవారు. అయితే ఇంట్లో ఉన్నప్పుడు చాలా మంది పిల్లలు వచ్చి ఉండేవారు. అంతా కూడా ట్యూషన్ చెప్పడం అనేది పూర్తయింది. అలాగా సాయంత్రం ఒక 7:30 అయిపోయింది. ఇంకా నాతో పాటు ఇంకో 4 పిల్లలు కూడా ఉండిపోయారు. వాళ్ళని తీసుకుని వెళ్ళటానికి వాళ్ళ తాలూకు వాళ్ళు ఇంకా రాలేదు. అయితే ఇంట్లో ఏమీ కూడా వండటానికి లేవని చెప్పి మా అమ్మ నాన్న ఇద్దరు కూడా ఈ లోపు పిల్లలు వాళ్ళ తాలూకు వాళ్ళు వస్తే వాళ్ళు వెళ్ళిపోతారనమ్మా, అందాక వాళ్ళు ఉన్నారు కదా, నువ్వు కూడా ఇంట్లో ఉండు, నేను నాన్న వెళ్ళి బజార్కి వెళ్ళి కూరలు పట్టుకుని వస్తాము అని చెప్పి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. అలాగా ఒక అరగంట గడిచింది. ఇప్పుడు 8 అయ్యింది. ఇప్పుడు నాతో పాటు మిగిలినటువంటి వాళ్ళు ఇంకొక 3 ఉన్నారు. ఒకళ్ళు వెళ్ళిపోయారు. అయితే నాకు కాస్త భయంగా ఉంది. ఎందుకంటే ఇంట్లో ఎవరూ లేరు. నాకే 6 ఏళ్ళు, నా మీద మిగతా ఉన్నటువంటి వాళ్ళు 1 సంవత్సరము పెద్దవాడు ఒకడు, ఇంకొకడేమో నాకంటే ఇంకా 1 సంవత్సరం చిన్నోడు కూడా, ఒకరైతే నా మీద 2 సంవత్సరాలు పెద్దవాళ్ళు అనమాట. అయితే ఈ విధంగా ఉన్నారు 3. వీళ్ళతో నేను అన్నాను, నాకు చాలా భయంగా ఉంది, మనం మా అమ్మ నాన్న వచ్చేంత వరకు పైన మేడ మీద ఆనర్స్ ఉంటారు, ఆంటీ చాలా మంచివారు, ఆంటీ దగ్గర కూర్చుందాం అందాక అని చెప్పాను. అప్పట్లో మేము ఉంటున్నది అద్దిల్లు అనమాట. అయితే సరే అని చెప్పి అందరూ కూడా ఒప్పుకున్నారు. పైకి వెళ్దాము అని చెప్పి మేము మెట్లు ఎక్కుతూ ఉంటే ఇప్పుడు హఠాత్తుగా మెట్ల మీదన అయితే అస్థిపంజరం రూపంలో ఉన్నటువంటి ఒక మనిషి యొక్క అస్థిపంజరం అన్నమాట పొగ రూపంలో ఉంది. ఇలాగ మా మీదకి దిగి వస్తోంది అనమాట. మెట్లు దిగి మా యొక్క కళ్ళకి కట్టినట్టుగా మా కళ్ళకి కనిపిస్తోంది అనమాట. విపరీతంగా భయానికి గురయ్యాము. వెంటనే పరుగున ఉంటే ఈలోపు అక్కడ ఇంకొక మనిషి ఆకారంలో ఉన్నటువంటి అస్థిపంజరము మళ్ళీ మా పట్ల తిరిగి రావటం అనేటువంటిది కనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే మెట్లు దిగి వస్తున్నటువంటిది ఒకటి, మా యొక్క ఎదురుగా ఇంకొకటి ఉందన్నమాట, వస్తూ ఉంది. ఈలోపు అది కూడా ఆ విధంగా పెరటి నుంచి మెట్లు ఎక్కేటువంటి దారిలోకి ఒకటి వస్తోంది, అలాగే మెట్లు పైనుంచి దిగుతున్నటువంటిది ఒకటి. మేము భయంతో ఏం చెయ్యాలో తెలియక విపరీతంగా గట్టిగా కేకలు అరుపులు పెట్టడం మొదలుపెట్టి వెంటనే మెట్లు దిగి మా యొక్క మెయిన్ గేట్ ఉంటుంది కదా, ఆ యొక్క ద్వారాన్ని తెరిచి రోడ్డు మీదకి వచ్చేసి అరుస్తున్నాం అన్నమాట. ఇంతలో కరెక్ట్ గా అదే సమయానికి మా అమ్మ నాన్న ఇద్దరు కూడా వాళ్ళ యొక్క స్కూటర్ మీద తిరిగి వచ్చేసారనమాట. అప్పుడు వెంటనే నేను ఏడుస్తూ మా అమ్మని పట్టుకుని, అమ్మ ఎందుకమ్మా ఇంత ఆలస్యం చేసావు, ఎందుకు లేట్ అయ్యింది, చాలా భయంగా ఉన్నది మాకు అని అంటుంటే మా అమ్మగారు చెప్తున్నారు, నాన్న నీకు తినడానికి ఏమీ లేవు కదమ్మా ఇంట్లో, అందుకని కాస్త కొంచెం ఒక బన్నో కేకు కొందామని చెప్పి వెళ్ళాం అలాగా అని చెప్పి అంటున్నారు. అయితే మేము మా అమ్మకి జరిగిన విషయం అంతా కూడా చెప్తూ ఉన్నాను అనమాట. అమ్మ ఇలా ఎవరో ఇలాగ మనిషి రూపంలో అస్థిపంజరం అమ్మ పొగ రూపంలో ఉందమ్మా, మొత్తం అంతా కూడా దిగి వస్తూ ఉంటే చూసాము, ఒకటి కూడా కాదు 2 ఉన్నాయి, అవి మా దగ్గరికి ఇలాగ వచ్చేపోతుంటుంటే మేము ఇలాగ తోసుకుని తన్నుకుని గేట్ దాటి ఇలాగ రోడ్డు మీదకి వచ్చేసాము అని చెప్తే మా అమ్మ అది సీరియస్ గా తీసుకోలేదు, పట్టించుకోలేదు అనమాట ఏమాత్రమో కూడాను. అయితే నాతో పాటు ఉన్నటువంటి మిగతా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, టీచర్ నిజం టీచర్, మేము కూడా చూసాం టీచర్, నిజంగానే ఉంది టీచర్, ఇది అదినని అంతా కూడా చెప్పారు వాళ్ళు కూడా నాతో పాటునే. ఎంత ఏడ్చి భయంతో నేను మా అమ్మకి చెప్తున్నప్పటికీ కూడా నమ్మలేదనమాట. మీ యొక్క భ్రమ, మీరు భయపడుతున్నారు కదా, గాబరాలో టెన్షన్ లో ఉన్నారు కదా, అందుకే ఆ విధంగా అనిపించి ఉంటుంది, ఏమీ కూడా భయపడకండి అని చెప్పి ఓదార్చారు. కాసేపట్లో ఆ పిల్లలు కూడా వెళ్ళిపోయారనమాట. దాని తర్వాత మేము ఇంట్లోకి వెళ్ళిపోయాము. తర్వాత కాలం గడుస్తున్న కొద్దీ మా అమ్మగారు రాత్రిపూట లేకపోతే సాయంకాలం పూట కిచెన్ లో ఏదన్నా కూడా వంటలు చేస్తున్నప్పుడు లేకపోతే ఏదన్నా కూడా పనులు చేసుకుంటున్నప్పుడు హఠాత్తుగా కిటికీలు చప్పుడు రావడాలు, ఆవిడ పని అంతా పూర్తి చేసేసుకున్న తర్వాత టీవీ చూద్దామని చెప్పి ఎదురుగదిలోకి వచ్చేసరికి కిచెన్ లో నుంచి పెద్ద గరిటి చప్పుళ్ళు అన్ని కూడా ఈ యొక్క కంచాల చప్పుళ్ళు వినపడటం అనేటువంటిది జరిగింది. వెళ్ళి చూస్తే ఏమీ లేదు. ఒక్కోసారి ఆవిడ పని చేస్తూ ఉంటే కూడా కిటికీ నుంచి పెరట్లో ఎవరో వెళ్ళినట్టుగా కూడా ఆవిడ కనిపించిందట. అయితే తలుపు తీసి చూస్తే ఏమీ లేదు.
లేదు, అక్కడ ఎవ్వరూ లేరు. కనీసం పోనీ ఎవరైనా ఒకవేళ నిజంగా అటువంటి విధంగా దొంగలో ఎవరో అనుకుందాము అని అంటే దగ్గరలో కూడా కొన్ని వాడు వెంటనే పారిపోవడానికో దూకేయడానికో కూడా అక్కడ ఏమీ కూడా లేదనమాట. మరి ఏమిటిది అని చెప్పి అనుకునేవారు. ఇదే విధంగా అలా కాలం గడుస్తున్న కొద్దీ చాలా విచిత్రాలు వింతలు అన్ని కూడా ఇక ఇంట్లో జరగటం అనేటువంటిది చూస్తూ ఉన్నారు మా అమ్మగారు. రాత్రిపూట్ల ఆవిడకి నిద్ర పట్టకపోవటము, ఏవో ఒక రకమైనటువంటి కిచెన్ లో నుంచి నిత్యము కూడా చప్పుళ్ళు వస్తున్నాయన్నమాట. ఏమీ కూడా లేకపోయినప్పటికీ కూడా చప్పుళ్ళు రావటము, ఏవో కూడా పెరట్లో నుంచి పిచ్చి పిచ్చి వింత వింత ఏడుపు అరుపులు వినిపిస్తే పెరట తలుపు తీసి బయటకు వెళ్ళి చూస్తేనేమో ఏమీ ఉండేది కాదనమాట. దీని తర్వాత అప్పుడు ఓనర్లు ఊరిలో లేరు, వారు ఊరు వెళ్ళిపోయారు. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మేము అనుభవిస్తూ ఉంటే కొంతకాలం తర్వాత ఓనర్లు తిరిగి వచ్చారు. మేము ఏ రోజైతే ఆ యొక్క రాత్రిపూట నేను ఓనర్లు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర కూర్చుందాము అని చెప్పి నేను అన్నానో ఆ సమయంలో ఆ పూట కూడా నిజానికి పైన ఓనర్స్ లేరనమాట. కాకపోతే వాళ్ళు లేరన్న విషయం నాకు తెలియదు. నేను అప్పట్లో చిన్నపిల్లోని కదా, నాకు తెలియదు ఉన్నారేమో అని అనుకున్నాను. ఎందుకంటే మేము ఇంటికి దిగినటువంటి ఒక 2-3 నెలల వరకు ఆనర్స్ ఉండేవారు. దాని తర్వాత వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి కూడా వాళ్ళు ఊర్లో లేరు. ఈ విధంగా కాలం గడుస్తున్నది. కొంతకాలం తర్వాత వాళ్ళు తిరిగి వచ్చారు. తర్వాత జరుగుతున్నటువంటి యొక్క వింతలన్నీ కూడా మా అమ్మగారు ఆ యొక్క ఓనర్ గారితో చెప్పడం జరిగిందనమాట. ఆవిడ కూడా ఒక ఆడావిడే. అయితే ఆవిడతో చెప్పడం జరిగింది. అప్పుడు ఆవిడ మా అమ్మగారిని కూర్చోపెట్టి ఆవిడ ఒక విషయాన్ని వివరించారు. మేము ఏదైతే అద్దుకుంటున్నామో ఆ యొక్క ఇంట్లో ఒక ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయిందట. సూసైడ్ చేసుకుని చనిపోయిన తర్వాత నుంచి కూడా ఎవరు దిగినా కూడా ఎక్కువ నెలల పాటు ఎక్కువ కాలం పాటు ఉండలేకపోతున్నారు అని చెప్పి ఆవిడ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్న మాట నిజమేమిటో చెప్పేసింది అనమాట మాకు. ఈ విధమైనటువంటి విచిత్రాలు అందరూ కూడా అనుభవిస్తున్నారు, మీరే కాదు, ఈ విధంగా సూసైడ్ అనేటువంటిది జరిగింది ఆ ఇంట్లో అని చెప్పి చెప్పారనమాట. అప్పుడు మా అమ్మకి మొత్తం ఈ యొక్క ఎక్స్పీరియన్సెస్ అనుభవాలన్నీ కూడా ఆవిడతో చెప్పి మేము కూడా వేరే ఇల్లు చూసుకుంటామండి, ఏమనుకోవద్దు అండి అని అంటే ఓనర్ గారు కూడా ఒప్పుకుని అంగీకరించారు. అలాగేనమ్మా అని చెప్పేసి అందుకని అప్పుడు మళ్ళీ మేము వేరే ఇల్లు చూసుకుని అతి త్వరలో ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవటం అనేటువంటిది జరిగింది. ఇది నా జీవితంలో జరిగినటువంటి మొట్టమొదటి సంఘటన అన్నమాట. నా యొక్క కళ్ళతో ప్రత్యక్షంగా స్వయంగా ఈ విధంగా ఆత్మల్ని చూడటం అనేటువంటిది జరిగింది. మరి మీకు ఇక్కడ అనుమానం రావచ్చు, ఒక సూసైడ్ చేసుకున్నారు కదా, సూసైడ్ చేసుకుంటే మరి ఒక ఆత్మే కనిపించి ఉండొచ్చు కదా, మరి ఇంకొక ఆత్మ కూడా కనిపించింది కదా మాకు అని చెప్పి. దాని తర్వాత మాకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే ఆ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుంది అని అంటే ఒక లవ్ కి సంబంధించిన విషయాల్లో భరించలేక సూసైడ్ చేసుకుందట. తర్వాత తన శవం దగ్గరే నేను కూడా చచ్చిపోతానని చెప్పి ఇంకొక అబ్బాయి కూడా వచ్చి అదే ఇంట్లో కావాలని కోరుండి సూసైడ్ చేసుకుని అక్కడికక్కడే నిద్రమాత్రలు మింగేసి చచ్చిపోయాడు అని చెప్పి కూడా విషయం తేలిందనమాట. ఆ విధంగా నా జీవితంలో తొలిగా నాకు ఎదురైనటువంటి సంఘటన ఇది. మొట్టమొదటిసారిగా ఈ విధంగా ఆత్మల్ని చూడటం అనేటువంటిది జరిగిందనమాట. నేను 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు. సరదాగా ఇప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారు నిజంగానే దెయ్యాలు ఆత్మలు అనేటువంటివి ఉన్నాయా అని చెప్పి. నేను నా జీవితంలో స్వయంగా అనుభవించినటువంటి సంఘటన అప్పుడే నాకు అర్థమైంది, నిజానికి వాస్తవానికి ఉన్నాయి. ఏ మనిషి అయినా కూడా తీవ్రమైనటువంటి కోరిక కలిగి ఉండి ఆ కోరిక ఇంకా కూడా తీరకుండానే అర్ధాంతరంగా చనిపోతే గనుక ఆ మనిషికి చక్కగా మళ్ళీ పైలోకాలకి వెళ్ళేటువంటి అనుమతి అనేటువంటిది అప్పుడే లభించదు. ఇంకా కూడా భూమి మీద ఉండాల్సినటువంటి ఆయుర్దాయి ఉంది కాబట్టి ఆత్మ వలె పిశాచి వలె తిరగవలసి వస్తుంది. అప్పుడు ఆ యొక్క ఆత్మ ఎవరైనా కూడా మనుషుల్ని పట్టుకుని పీడించి వాళ్ళ లోపలికి దూరటానికి ప్రయత్నిస్తూ ఉంటుందట. అప్పుడైనా ఒక శరీరం వస్తుంది కాబట్టి వాటి యొక్క కోరికలు తీర్చుకుందాం ఇప్పుడు అని చెప్పి ఉద్దేశంతోనమాట. అందుకే చాలా మందికి గాలి సోకింది, దుష్టశక్తి పట్టింది, లేకపోతే దెయ్యం పట్టింది అని అంటారు కదా. నిజానికి ఈ విధంగా తిరుగుతున్నటువంటి ఆత్మలు పిశాచాలు ఇలాగా ఒక మనిషి రూపాన్ని పొందడం కోసం మనుషుల్ని పీడించడం కానీ వాళ్ళని పట్టుకోవడం కానీ చేస్తాయి.